Hi yes, welcome to Varadhi Tutorials. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో ఎన్వలప్స్ లేబుల్స్ క్రియేట్ చేయడం, తర్వాత మెయిల్ మెచ్ క్రియేట్ చేయడం లాంటివి చూసాం కదా. సో నేను కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కీ కంట్రోల్ N అని మీకు తెలుసు కదా. సో నేను మెయిలింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ రైట్ అండ్ ఇన్సర్ట్ ఫీల్డ్స్ అని ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డాక్యుమెంట్ని తీసుకుంటున్నాను. డాక్యుమెంట్స్లో మై డేటా సోర్సెస్ మెయిల్ మెచ్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి యాక్టివేట్ అయ్యాయి చూసారా. సో అడ్రస్ బ్లాక్ అని ఉంది కదా. ఈ అడ్రస్ బ్లాక్లో చూసినట్లయితే మనకి ఏమేమి కావాలి. యాక్చువల్గా మనం ఇంతకుముందు అడ్రస్ బ్లాక్ అని క్లిక్ చేయగానే అడ్రస్ బ్లాక్ అలాంటివి వచ్చాయి కదా. సో ఇందులో మనకి ఏమేమి కావాలి. సో ఇన్సర్ట్ రిసెప్షనిస్ట్ నేమ్ ఇన్ దిస్ ఫార్మాట్. నేమ్ అంటే ముందే ఇనిషియల్ చేసి తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ అనమాట. చూసారా ఇక్కడ నేను చేస్తుంటే ఇక్కడ మీకు చేంజ్ అవుతుంది ఈ విధంగా. సో ఇలా మనకు కావాల్సిన సెట్ చేసుకుంటాము. తర్వాత కంపెనీ నేమ్ కావాలా వద్దా, ఇన్సర్ట్ కంపెనీ నేమ్. నెక్స్ట్ ఇక్కడ పోస్టల్ అడ్రస్ కావాలా వద్దా. సో నెవర్ ఇంక్లూడ్ ద కంట్రీ రీజన్ ఇన్ అడ్రస్, ఆల్వేస్ ఇంక్లూడ్ ద కంట్రీ రీజన్ ఇన్ అడ్రస్. చూసారా, ఓన్లీ ఇంక్లూడ్ ద కంట్రీ డిఫరెంట్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో ఇలా డిఫరెంట్ టైప్ మన డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇచ్చేసి సరిపోతుంది. ఫార్మాట్ అడ్రస్ అకార్డింగ్ టు డెస్టినేషన్ కంట్రీ అంటే దీన్ని మార్చేస్తే మనం దీనికి తగ్గట్టుగా మారిపోతుంది. సో మ్యాచ్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయి చూసారు. ఇక్కడ ఇన్ ఆర్డర్ టు యూజ్ స్పెషల్ ఫీచర్స్ మెయిల్ మెచ్ నీడ్స్ టు నో విచ్ ఫీల్డ్స్ ఇన్ యువర్ రెసిస్టెంట్ లిస్ట్. అంటే మనం యాడ్ చేసుకునే దాంట్లో ఏ కాలమ్స్ ఉన్నాయి అనేవి, అంటే మ్యాండేటరీగా ఉండేవి కొన్ని, సబ్గా ఉండేవి కొన్ని. అంటే మనం అవి ఇచ్చిన ఇవ్వడం ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను ఇక్కడ ఓకే అనగానే ఓకే అడ్రస్ బ్లాక్. నెక్స్ట్ గ్రీటింగ్ లైన్ అంటే డియర్ మనం చూసాం కదా, డియర్ అని కానీ లేకపోతే టు అన్నాను. డియర్ మిస్టర్ ఆర్ హ్యాండల్ కామా కిందేమో డియర్ సార్ మేడం టు హూమ్ ఇట్ వే కన్సర్న్ సపరేట్గా ఈ విధంగా అన్నమాట. కరెక్ట్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఇవి కనుక కరెక్ట్గా లేకపోతే మనకి చేసి వచ్చేస్తుంది. గ్రీటింగ్ లైన్ ఇన్సర్ట్ మెయిల్ మెచ్ ఫీల్డ్ చూసారా, టైటిల్ ఇక్కడ ఇన్సర్ట్ మెజ్లో మనకి కావాల్సిన ఫీల్డ్స్ ఉన్నాయి, కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్. సో అలాంటివి మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ లైన్ 1, సిటీ, స్టేట్, జిప్ కోడ్. సో వీటిని కనుక ఇక్కడ ప్రివ్యూ రిజల్ట్స్ అంటే దీనికి సంబంధించి మనం ఏదైతే తీసుకున్నాం, ఏదైతే ఫీల్డ్స్ తీసుకున్నామో దానికి సంబంధించిన ప్రివ్యూ మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా ఈ విధంగా అనమాట. సో మ్యాచ్ ఫీల్డ్స్ అంటే మనం ఇందాక మనం చూపించాం కదా. సో అదే అనమాట, డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్నవి తీసుకుంటుంది. అది క్యాన్సిల్. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ నేను ప్రివ్యూ కొట్టాను కదా, ఫైండ్ రిసెప్షన్, ఇది ఫస్ట్ రిసెప్షనిస్ట్, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏమి లేదు కాబట్టి టు హోమ్ ఇట్ కన్సర్న్ అంటే ఎవరంటే వాళ్ళు, నేమ్ ఏమి లేదు కాబట్టి ఎవరైతే వాళ్ళు. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎడిట్ ఇండివిజువల్ లెటర్స్ అనగానే మనకి 4 లెటర్స్ వస్తాయి. ఇప్పుడు నేను దీని కింద నేను మ్యాటర్ టైప్ చేస్తాను, ఎంటర్. సో ఐ వాంట్ టు ఫినిష్ మెయిల్ మెచ్, ఎడిట్ ఇండివిజువల్ లెటర్స్. సో ఆల్ కొట్టేస్తే చూసారా ఎవరి లెటర్స్ వాళ్ళు వచ్చేస్తాయి. తమిళ్ విజయ్. నేను ఏ కాలమ్స్ అయితే ఇన్సర్ట్ చేశానో ఆ కాలమ్స్లో ఉన్నటువంటి రిమైనింగ్ నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఈ మీనింగ్ అండ్ బిజీ చూసే వన్స్ అది అయిపోగానే క్లోజ్ అయిపోతుంది.
డీయాక్టివేట్ అయిపోయాయి అన్నీ. ఇది ఫినిష్ అంటే అయిపోతుంది. సో ఇది మెయిలింగ్స్ ట్యాబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం రివ్యూ అనే దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్.